మీకు తెలుసా ఐరన్ భూమిపై పుట్టలేదు, స్పేస్లో పుట్టింది. పెద్ద పెద్ద స్టార్స్ లోపల జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల ఐరన్ తయారవుతుంది. ఆ నక్షత్రం సూపర్నోవా లాగా పేలినప్పుడు ఈ ఐరన్ విశ్వమంతా వ్యాపించింది. సూపర్నోవా గురించి సైంటిస్టులు రీసెంట్ గా కొన్ని మైండ్ బ్లోయింగ్ విషయాలను కనిపెట్టారు. మనం సూపర్నోవా అంటే రౌండ్ గా ఉంటుందనుకుంటాం, కానీ SN2024GG1 అనే కొత్త సూపర్నోవాను చూస్తే అది రౌండ్గా కాకుండా ఒక ఫుట్బాల్ షేప్లో పేలిందని తెలుస్తుంది. జనరల్గా స్టార్స్ పేలిపోయాకే మనకు తెలుస్తుంది, కానీ మొదటిసారిగా జేమ్స్ వెబ్ టెలిస్కోప్లో ఒక నక్షత్రం సూపర్నోవా 2025 FHTగా మారడానికి ముందే దాని చుట్టూ ఉన్న కార్బన్ డయాక్సైడ్ క్లియర్ చేసుకొని ఆ స్టార్ను కనిపెట్టింది. అంతేకాదు, విశ్వం పుట్టిన కొత్తలో, అంటే 1300 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన అత్యంత పురాతన సూపర్నోవా GRB 250314a కూడా జస్ట్ రీసెంట్ గా రికార్డ్ చేసింది. కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై ఉన్న సముద్రాల్లో ఐరన్ కరిగి ఉండేది. అక్కడ బ్యాక్టీరియా రిలీజ్ చేసిన ఆక్సిజన్తో ఈ ఐరన్ కలిసి గట్టిపడి ఐరన్ ఓర్ పొరలుగా మారింది. మనం తవ్వి తీసే ఈ ఐరన్ ఓర్ని ఫ్యాక్టరీలలో భారీ ఫర్నాన్సెస్ లో వేడి చేసి ప్యూర్ ఐరన్ అండ్ స్టీల్ గా మారుస్తారు. ఇంత జరిగితే గానీ మనకు ఐరన్ దొరకట్లేదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.